హైడ్రా మీద మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హైడ్రా అందరికీ గుర్తుందే కదా. అంటే ఆ పదం మర్చిపోదామన్నా కూడా మర్చిపోరు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి పాలన అయిపోయేంత వరకు హైడ్రా అనే పదం వినిపిస్తే చాలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా రాత్రిళ్ళల్లో కూడా ఇట్లా ఒక్కసారి ఉలికి పడతారు చూసిరా. అట్లా అంతటి బీభత్సంగా సృష్టించింది. మనం చూసినాం గతంలో. మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాలన్నది దీంతో. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది కదా. దానికి మన రేవంత్ రెడ్డి గారు రకరకాల రీజన్స్ చెప్తారు. కానీ హైడ్రా అనేది మెయిన్ రీజన్ అని రియల్ ఎస్టేట్లో ఉన్న ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. ఇంకా హైడ్రా తీరెట్లుండే అంటే అది పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మస్తు విమర్శలు. ఇప్పుడు పేదోళ్ళకు ఒక్క లెక్క, పెద్దోళ్ళకు ఒక్క లెక్క. మొత్తం అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మొత్తం ఆ ఎఫ్టీఎల్ ఫామ్ హౌస్లు కట్టినా దాని దిక్కు కూడా కన్నెత్తి చూడరు. రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నది అంటే వాళ్ళకి కోర్టుకు పోయి నోటీసులు ఇచ్చుకునే టైం ఇస్తారు. కానీ పేదోళ్ళ ఇంటి ముందుకు పోయి మాత్రం పొద్దుగాల బుల్డోజర్లు నిలబడి వాళ్ళవి మొత్తం కూలగొట్టిరు ఎక్కడికక్కడ. అయితే ఇప్పుడు మళ్ళొక్కసారి ఎందుకు విమర్శలు వస్తున్నాయి దాని మీద అంటే 2-3 రోజుల కిందట చూసినాం మనం. హైడ్రా రంగనాథ్ గారు ఇంకా కొంతమంది అధికారులందరూ కూడా పోయి ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని ఒకటి ఉంటుంది సోమాజిగూడలో. ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయి ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అనుమతులు మొత్తం రద్దు చేస్తున్నాం అనుకుంటా వీళ్ళందరూ పోయిర్రు, చూసినాం అందరం మనం. అయితే ఎందుకు విమర్శలు అవుతున్నాయి అంటే ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఇటుపక్కకి అటుపక్కకి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. అవేవి ఎఫ్టీఎల్లో రావట. ఇప్పుడు ఒక వరుసలో అందరి ఇండ్లు ఉన్నాయి అనుకోండి, ఆ వరుసలో ఏదో మధ్యలో ఉన్న ఇల్లు ఒక్కటి మాత్రమే ఎఫ్టీఎల్కి వస్తుంది. ఎడమవైపుకు కుడివైపుకు ఉన్నోళ్ళు ఎఫ్టీఎల్కి రారు, కానీ మధ్యలో ఉన్నోళ్ళ ఇల్లు ఎఫ్టీఎల్కి వస్తుంది అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? చూసేటోళ్ళకి కూడా అర్థమైపోతుంది కదా. అరే ఎందుకు వాళ్ళ ఇంటి మీదనే పడుతున్నారు, దాని పక్కకున్న ఇంటి అటుపక్కనోళ్ళకి లేదట ఇటుపక్కనోళ్ళకి లేదట, కానీ మరి ఆ ఇంటి మీదనే ఎందుకు పడుతున్నారు అనే అనుమానం ఎవరికన్నా వస్తుందా రాదా? ఆ అనుమానం వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళ మీద పడ్డరు అనే దానికి రీజన్ కూడా చెప్తాను నేను మీకు. దానికంటే ముందు హైడ్రా రంగనాథ్ గారు ఆ రోజు పోయి ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయారు కదా, ఆ విజువల్స్ చూడురు ఒకసారి. దాని తర్వాత ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ వీడియోలు కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. ఆ రోజు హైడ్రా రంగనాథ్ గారు ఇంకా అందరు అధికారులందరూ కూడా పోయి ఆడ ఏముంది ఎట్లుంది ఏంది అని అంతా చూస్తున్నారు. మొత్తం మ్యాపులు ఎంత పెట్టి మొత్తం అధికారులను పిలిచి మొత్తం అంతా ఎక్కడికక్కడ ఎఫ్టీఎల్ ఏడొస్తుంది సూంచూరి అంటే మొత్తం అధికారులు చూంచుతుర్రు. అదంతా మొత్తం ఈ మ్యాపింగ్ అంతా చూపిస్తున్నారు వాళ్ళు. ఇదంతా ఒక 3-4 రోజుల కిందట అధికారులు వీళ్ళందరూ ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వీడియో చూపిస్తాను నేను మీకు. ఇది ఆ కన్స్ట్రక్షన్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఏడికైతే పోయిర్రో ఆ కన్స్ట్రక్షన్ ఇది, అదే బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్కి ఇటు పక్కన జాగ్రత్తగా చూడుర్రి, మీకు విజువల్లో కనిపిస్తుంది. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అయితే ఇది కనిపిస్తుంది కదా మీకు, ఈ బిల్డింగు ఇది పార్క్ హోటల్ పక్కకే ఉంటుంది. ఇదంతా నేను నిల్చొని ఉన్నది చెప్తుందంతా రోడ్డుకి అవతల వైపున ఈడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ పక్కనకి కనిపిస్తుంది పార్క్ హోటల్. ఇది మీకు విజువల్లో కనిపిస్తుంది. ఈ పార్క్ హోటల్ లేదట, దీనికి సమానంగానే ఇది ఉంది ప్రదీప్ కన్స్ట్రక్షన్, కానీ ఇది మాత్రం ఎఫ్టీఎల్ ఉందట. ఇటువైపుకి రైల్వే స్టేషన్ ఉంటుంది, నెక్లెస్ రోడ్ది. ఎప్పుడో 100 ఏళ్ల కిందట కట్టింది. ఈ రైల్వే స్టేషన్ని కూడా దాటిన తర్వాత ఒక రోడ్ ఉంటుంది, రోడ్ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇవేవి ఎఫ్టీఎల్కి రావు, కానీ ఆ బిల్డింగ్ ఒకటి వస్తుందట ఎఫ్టీఎల్కి. ఇంకా ఆ బిల్డింగ్ విజువల్స్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది నెక్లెస్ రోడ్ది. ఇట్లనే మనం ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ శోభ అనేటైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కడుతుర్రు వీళ్ళు కూడా. 17 ఫ్లోర్లు అని చెప్తున్నారు. అక్కడ అడిగిన వాళ్ళని కొంతమందిని అడిగినప్పుడు 10-17 ఫ్లోర్లు ఉన్నాయి అని చెప్తున్నారు. మొత్తం టవర్లు వేస్తున్నాడు, చాలా టవర్లు. ఇది కూడా సేమ్ రూట్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ ఉంటుంది, దాని తర్వాత ఇటు పక్కనకి ఇంకొక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, కానీ ఇవేవి కూడా ఎఫ్టీఎల్లో లేవట. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉంటే పోయిర్రు అంటే ఒక లెక్క, కానీ ఎఫ్టీఎల్లో లేని దాన్ని కూడా ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్తున్నారు చూసిరా. అందుకోసం విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళ మీద. ఇది ట్యాంక్ బండ్కి సంబంధించింది. ఈడ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ గీడు ఉంటుంది. ఇది పార్క్ హోటల్. ఇది ఇప్పుడు హైడ్రా చెప్తుంది కదా ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని, ఆ చెప్తున్న కన్స్ట్రక్షన్ ఇది. మీకు ఇట్లా పోతూ ఉంటే ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది మధ్యలో. రైల్వే స్టేషన్ తర్వాత రోడ్ తర్వాత ఇటు పార్క్ హోటల్ పక్కనకే ఈ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది రాదట,
మీకు మొత్తం బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా దీంట్లో. ఇది ఒక్కటే బిల్డింగ్ లేదు కదా. ఇప్పుడు చూసేటోళ్ళకి, విజువల్ చూసేటోళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ మొత్తం ఏం కన్స్ట్రక్షన్స్ లేవు, ఒక్కటే కన్స్ట్రక్షన్ ఉంది అంటే ఒక లెక్క. మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది, ఇండ్లు ఉన్నాయి. ఇగో ఇది చూసిరా, ఇది బిఎస్ మక్తా. చాలా మంది మనకు తెలంగాణ పల్లెలలో నుంచి, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు మస్తు మంది ఉంటారు ఇక్కడ బిఎస్ మక్తల. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ వస్తుంది అంటే దీనికన్నా ముందు ఉంది కదా ఇది మక్తా. నిజానికి దీనికి దగ్గరగా ఆనుకొని ఉన్న లెక్కనే కనిపిస్తుంది కదా. ఇక్కడికి పోవడానికి ముందు ఇక్కడికి రావాలి కదా. అంటే వీళ్ళని కూడా కూలగొడతారా, వీళ్ళని కూడా పంపించేస్తారా. దగ్గర దగ్గర 20,000 మంది ఉంటారు మక్తల. ఇది ఎఫ్టీఎల్లో ఉన్నారు అంటే ఈ హైడ్రా ఆఫీస్ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నట్టే కదా. ఈ హైడ్రా ఆఫీస్ ఏంది అంటే ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు కదా హైడ్రా చీఫ్, ఆ రంగనాథ్ గారు ఉండే ఆఫీస్ ఇది. మరి అది ఎఫ్టీఎల్లో ఉండదా? ఇది ఎఫ్టీఎల్కి వస్తుంది అన్నప్పుడు ఇది కూడా ఎఫ్టీఎల్కి రావాలి కదా. ఇంకొకటి, ఇక్కడ మక్తా ఉంది, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఉన్నాయి, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఉన్నాయి. వాటి వేటికి లేని రూలు ఓన్లీ ప్రదీప్ కన్స్ట్రక్షన్కి ఎందుకు వచ్చింది? అందుకోసమే ఎందుకు సెలెక్టెడ్గా కొంతమంది దగ్గరికి మాత్రం ఎందుకు పోతున్నారు సెలెక్టెడ్గా? ఆ ప్రశ్న అడిగినప్పుడు మనకి చూస్తే ఏం విషయాలు తెలుస్తున్నాయి అంటే ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనేది అసలు ఎందుకు సెలెక్టెడ్గా దాని మీద పడ్డారు అనేదానికి ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎవరిది అంటే ప్రదీప్ రెడ్డి అనే ఒక ఆయనది. ఆయన ఎవరు అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందు ఈయన ఫామ్ హౌస్ మీద, ఈయన గెస్ట్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసిండు అని ఆయన కేసు పెట్టిండు. పెడితే రేవంత్ రెడ్డి గారు ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరింటి మీద కన్నా పోయి డ్రోన్ ఎగరేస్తే ఊకుంటారు వాళ్ళు, కేసు పెట్టిండు. ఆ పగ ఇప్పుడు ఏంది, ఎందుకు ప్రదీప్ రెడ్డి అనే అనుమానం వస్తుంది చూసిరా. ఆ అనుమానంకి రీజన్ చెప్తున్నాను. ఇగో ఈ ప్రదీప్ రెడ్డి ఎవరు అంటే గతంలో కేసు పెట్టిండు. కేసు పెడితే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఆ పగని ఇప్పుడు ఈ రూపంలో తీర్చుకుంటున్నాడు అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అంటే చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు దాని మీదనే పడ్డరు, పక్కనకి ఉన్నాయి కదా, ఇటు పక్కనకి ఉన్నాయి, అటు పక్కనకి ఉన్నాయి, వాటి మీదకి పోకుండా ఓన్లీ దీని మీదకి ఎందుకు పోయిండు అంటే ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా? ఇప్పుడు గతంలో ఈయన కేసు పెట్టిండు, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి పగ తీర్చుకుంటుండు ఆయన ఆ ప్రదీప్ రెడ్డి మీద అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. చూస్తే కూడా కనిపిస్తుంది మనకి, ఓపెన్గా చూసే వాళ్ళకి అందరికీ కూడా కనిపిస్తుంది కదా. ఎంత దారుణం అంటే ఇంకా ఎఫ్టీఎల్లో లేకపోయినా ఎఫ్టీఎల్కి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అదే ఎఫ్టీఎల్కి వస్తుంది అనుకుంటే కనుక ఆ స్టేషన్ రావాలి. ఎప్పుడో 100 ఏండ్ల కిందట కట్టింది అది లేదట. ఇటు పక్కనకున్న బిల్డింగ్లు లేవట, అటు పక్కనకున్న బిల్డింగ్లు లేవట, మక్తా లేదట, ఏది లేదట, కానీ ఓన్లీ ఇది మాత్రం వచ్చిందట. ఇప్పుడు చెప్పేటప్పుడు కనీసం రీజన్ ఎవరన్నా అడిగితే అది రాలేదు, ఇది రాలేదు కదా, ఇది ఎట్లా వచ్చింది అంటే అసలు ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. ఇప్పటికే ఘోరమైన విమర్శల పాలవుతుంది హైడ్రా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంది అనేది ఓపెన్గా అందరు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో దాపరికం ఏం లేదు. హైడ్రా అనగానే కొంత సెలెక్టెడ్, కొందరికి మాత్రమే వర్తిస్తుంది ఇది అనేది ఓపెన్గా అందరు మాట్లాడుతున్నారు. చూస్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. మళ్ళా ఒక్కసారి ఈ విషయం రుజువైంది. ఇప్పుడు ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ అన్నట్టయిన మీదికి పోయిన తర్వాత మళ్ళా ఒకసారి ఇవాళ ఆ ఆరోపణలకు ఇంకా బలం చేకూరుతుంది. రేవంత్ రెడ్డి పగని ఇట్లా తీర్చుకుంటున్నాడా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఆ అనుమానాలు పెంచేలాగానే వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కూడా ఉన్నాయి. మరి చూడాలి ఇదంతా ఎటు టర్న్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటిది అనేది చూడాల్సి ఉంటుంది.